దురదృష్టవశాత్తు 2014లో ఈ దేశంలో అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం ఒకటొకటిగా ఈ చట్టాలకి తూట్లు పొడుస్తూ పోయింది. ఈ చట్టాలని బలహీనపరుస్తూ పోయింది. సామాన్యుడికి యూపీఏ ప్రభుత్వం ఇచ్చినటువంటి పరిపూర్ణ హక్కుల్ని కాలారాస్తూ పోయింది. ఉదాహరణకి 2005లో తీసుకొచ్చినటువంటి సమాచార హక్కు చట్టాన్ని దాని మీద దాడులు జరిగాయి. ముఖ్యంగా 2013 సవరణ ఈ చట్టం యొక్క స్వతంత్రతను బలహీనపరిచింది మరియు ఒత్తిళ్లకు అవకాశం ఇచ్చింది. ఈ చట్టంలో ఎంత వెసులుబాటు తీసుకొచ్చినారంటే 2019 సవరణతో ఇన్ఫర్మేషన్ కమిషన్ యొక్క స్వతంత్రత బలహీనపరిచారు. మొదట్లో కమిషనర్కి 5 సంవత్సరాల స్థిర పదవి కాలం ఉండేది. కానీ ఆ పదవీ కాలాన్ని కూడా నిర్ణయించే అధికారం కేంద్రం తీసేసుకుంది. ఆఖరికి వారి వేతనాల్ని నిర్ణయించేది, సవరించే అధికారం కూడా కేంద్రం తీసేసుకుంది. దీంతో స్వయం ప్రతిపత్తిన కార్యక్రమాలు నిర్వహించినటువంటి సమాచార హక్కు చట్టం కమిషనర్లు కేంద్రం యొక్క ప్రభుత్వం యొక్క ఒత్తిళ్లకు లొంగే విధంగా ఆ వెసులుబాటు అవకాశం తీసుకుంది. అదేవిధంగా 2023లో డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ చట్టం సెక్షన్ 44(3)లో దీని ద్వారా ఇదివరకు చట్టంలో ఉన్నటువంటి అవకాశం, ఎంత గొప్ప ఆఫీసర్ కావచ్చు, పెద్ద నాయకుడు కావచ్చు, వారికి యొక్క వ్యక్తిగత సమాచారాన్ని కూడా ప్రజాహితానికి సంబంధించినప్పటికీ వెల్లడించవలసినటువంటి ఆ సమాచారాన్ని ఇదివరకు అవకాశం ఉండే. ఈ 2023 డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ చట్టం ప్రకారం ఆ అవకాశాన్ని కూడా తొలగించారు. ఇదే కాకుండా ఎన్ని రకాలుగా ఈ చట్టాన్ని నీరుగారుస్తూ వచ్చినారు ఈ 10 ఏళ్ళలో అంటే, కొన్ని సందర్భాల్లో వాస్తవాలు బయటికి తీసుకొచ్చి కమిషనర్లు స్వతంత్రంగా వివరిస్తే వారి మీద దాడులు చేయడం, ప్రాణాలు తీసేస్తామని బెదిరింపుకు పాల్పడడం, దాంతో ఈ వ్యవస్థని పగడబందీగా నిర్వీర్యం చేయాలని అసలు నియామకాలకు చెప్పకపోవడం. ఇలా కేంద్ర ఇన్ఫర్మేషన్ కమిషన్ చరిత్రలో 11 పోస్టులో కేవలం 2 మాత్రమే కమిషనర్లు ఉన్నారు. 11 కమిషనర్లు ఉండాల్సిన చోట కేవలం 2నే నియమించినారంటే ఆ చట్టం అసలు ఎందుకు పనికి రాకుండా చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రయత్నం. 2025 సెప్టెంబర్ తర్వాత చీఫ్ కమిషనర్ పదవి కూడా ఖాళీగా ఉంది. ఎంత దుర్మార్గం ఇది! ఇంత గొప్ప చట్టం, ప్రపంచ దేశాలు హర్షించే స్థాయిలో మన్మోహన్ సింగ్ గారు చట్టం తీసుకొస్తే క్రమం ప్రకారం చాలా పగడ్బందీ వ్యూహంలో భాగంగా దీన్ని నీరుగారుస్తూ పోయినారు. యూపీఏ ప్రభుత్వంలో వారికి పరిపూర్ణ స్వేచ్ఛనిచ్చి ఫుల్ ప్లేజ్ కమిషన్ నియమించినట్టు చరిత్ర మనది. ఇది కాకుండా సమాచారం ఎవరన్నా సేకరిస్తే వారి మీద దాడులు. భోపాల్కు చెందిన పర్యావరణవేత్త షెహలా మసూద్ అక్రమ మైనం బయటపెట్టినందుకు ఆయన తన ఇంటి ముందే కాల్చి చంపిన సంఘటన. భోపాల్కు చెందినటువంటి బీజేపీ నాయకుల యొక్క అక్రమ మైనింగ్ కేసులు సమాచార హక్కు చట్టం ద్వారా తీసుకొచ్చి బయటపడితే వారిని ఇంటి ముందటనే చంపినటువంటి సందర్భం. ఆర్టీ యాక్ట్ ప్రకారం వాస్తవాలు తెలుసుకుంటే ఇముడ్చుకోలేనటువంటి బీజేపీ గుండాలు ఇలాంటి పర్యావరణవేత్తను కూడా కాల్చినప్పుడు సందర్భం. విజిల్ బ్లోయర్స్ ప్రొటెక్షన్ చట్టం, ఇది ఎంత గొప్ప చట్టం అంటే, ఇది యూపీఏ ప్రభుత్వం 2 సభలో ఆమోదం చెందిన 2004 తర్వాత కేంద్రంలో అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ దాన్ని అమలు చేయకుండా పక్కన పెట్టేసింది. ఆ చట్టానికి తిరోధకలు ఇచ్చేసింది. ఇన్ని చట్టాలు, గొప్ప కార్యక్రమాలు
కేంద్ర ప్రభుత్వం ఇవన్నీ కూడా నీరుగార్చడమే కాకుండా క్రమేణా దీనికి అసలు వాల్యూ లేకున్నటువంటి ఈ సందర్భంలో ఇవాళ ఏఐసిసి సమాచార హక్కు చట్టాలను గొప్ప చట్టాన్ని తీసుకొచ్చి నిన్నటికి 20 ఏళ్ళైన సందర్భంలో ఇవాళ ప్రజలకి ఈ చట్టం యొక్క ప్రాముఖ్యత తెలవాలి, దానికి గొప్పతనం తెలవాలి. ఏ రకంగా 2014